ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 16 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే ఇది భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువుని పోగొట్టుకోవడం వల్ల ఈ రోజు మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. ఇంకా కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంత అద్భుతమైన రోజును ఈ రోజు కలిసి ఆస్వాదిస్తారు. అలాగే ఈ రోజు మీ ప్రేమికురాల్ని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది. ఇంకా ఈ రోజు మీ అభిప్రాయాల్ని వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఈ సమయం మంచిది. ముఖ్యంగా ఈ రోజు మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. అలాగే కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు. మంచి రొమాంటిక్ రోజును ఈ రోజు చూడనున్నారు. అలాగే ఆరోగ్యం విషయంలో అధికంగా శ్రద్ధ వహించాలి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళాష్టకాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.